ఈరోజు ఆ దైవజనుడు మనం ఏమనుకుంటామంటే చనిపోయాడు. చనిపోలేదు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆయన బోధించడానికి వీలు లేదు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా, వింటున్న నీవు, బోధిస్తున్న నేను కూడా ఒకప్పుడు వెళ్ళిపోవలసిన వారమే. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆదివారం కూడా ఒక గొప్ప దైవజనుడు బైబిల్ను విశ్లేషించి చక్కగా వర్ణిస్తున్న ఆయన నోరు మూగబోయింది. నిన్న ఆదివారం వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. అన్నీ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్న మీరు, నేను కొన్ని మాటలు మాత్రమే విన్నాను. ఏమిన్నానంటే అది కావాలి, ఇది కావాలి, అడిగినదే అడుగుతున్నాం కానీ పొందలేకపోతున్నాం. ఇల్లు కావాలంటాం, భార్య కావాలంటాం, బంగారు కావాలి, ఇలా రకరకాలు అంటున్నాం కానీ పరలోక సంబంధమైన ప్రార్థన ఎవరు చేయడం లేదని ఆ దైవజనుడు ఆ చివరి ప్రసంగంలో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాడు. ఆయన ఈ ఆదివారం లేడు, ఆయన నోరు మూగబోయింది. ఆయన తిరిగి రాడు, శాశ్వతమైన లోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పేరు దైవజనుడు ప్రకాష్ గంటేల. ఆయనది గుంటూరు. సత్యమణి శిబా గారు. వారి కుటుంబం క్షేమము కొరకు, ఆ సంఘ క్షేమము కొరకు మనం ప్రార్థించాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఉన్నాం మనము, రేపు ఆదివారం ఉంటామా లేదని గ్యారంటీ లేదు.